నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనలు 34:1-2 వచనములు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. దావీదు కీర్తన. అతని యొక్క స్థితి చాలా దుఃఖముతో, బాధతో ఉన్న స్థితి. తన జీవితంలో భయాందోళనల గుండా వెళ్ళిన స్థితి. అలాంటి సమయంలో రచించిన కీర్తన. ఈ కీర్తనలోని స్తుతి ఒక విశ్వాసి యొక్క బ్రద్దలైన హృదయంలో నుండి ప్రవహించింది. అతడు భయాందోళనలు ఎదుర్కొన్నాడు. అతని మార్గమంతా అంధకారమయమే. బాధలు, వేదనలు, శ్రమలు, పరీక్షలు అతన్ని చుట్టుముట్టాయి. అతడెంతో అవసరతలో ఉన్నాడు. అయినప్పటికీ అతని హృదయం బ్రద్దలై నిరాశ నిస్పృహల్లో అతడు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ అతడు తన తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ దేవునిపై ఎలాంటి తిరుగుబాటు చేయటం లేదు. అతనిలో ఎలాంటి అసహనము కానీ కోపోద్రేకాలు కానీ వాటి ఛాయలు లేక సూచనలు కానీ మనకు కనిపించడం లేదు. కానీ కేవలం గుండె నిబ్బరం మాత్రమే అతనిలో మనకు కనిపిస్తున్నాయి. తన భయాలన్నిటి నుండి తన ప్రభు తను రక్షించి సహాయం చేయగలవాడనే ధైర్యము మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తన ప్రభువు తన భయాందోళన అన్నిటికీ పైనున్నవాడుగా అతడు కనుగొనటాన్ని మనం చూస్తున్నాం. ఒక దైవిక వ్యక్తి తన ప్రభువును అన్ని సమయాల్లో స్తుతించే అనుభవాన్ని 34వ కీర్తన మనకి బయలుపరుస్తుంది. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, అన్నీ బాగా జరుగుతున్నప్పుడు ప్రభువుని స్తుతించడం బహు సులభం. అయితే ప్రభువును అన్ని సమయాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ మనం స్తుతించాలంటే ఆయన మంచితనాన్ని, ఆయన నమ్మకత్వాన్ని నిరంతరము మనము కొనియాడి కీర్తించాలంటే కేవలం మనలోని విశ్వాసం మాత్రమే దాన్ని చేయగలదు. ఒక దైవిక వ్యక్తి అన్ని సమయాల్లోనూ ప్రభుని స్తుతిస్తాడు, ప్రభువును బట్టి అతిశయిస్తాడు, ప్రభువుని ఘనపరుస్తాడు. ఇవన్నీ అతడు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఎల్లప్పుడూ చేసే ఈ స్తుతి ఈ కీర్తనలో ఉన్న ఒక ప్రత్యేకమైన తలంపు. భయాందోళనలు ఏవి దగ్గరకు రానప్పుడు, ఆకాశములో కారుమేఘాలు కమ్మనప్పుడు, కష్టాల ఒత్తిళ్ళు మనల్ని చిత్తు చేయనప్పుడు, ప్రమాదాలేవి మన దరి చేరనప్పుడు మనము ప్రభువుని స్తుతించడం చాలా సులభం. చీకటి సమయాల్లోనూ, గుండె పగిలిన సందర్భాల్లోనూ, అన్ని సంఘటనల్లోనూ ఒక విశ్వాసి ప్రభువుని స్తుతించాలంటే అతనికి విరిగి నలిగిన దీన మనసు అవసరము. అప్పుడు అన్ని సందర్భాల్లోనూ అతనిచ్చే నిత్యము ప్రభువు స్తుతించబడుతూ ఉంటాడు. ప్రభువునందు చెదరని విశ్వాసం ఉన్న వ్యక్తిలో మాత్రమే అన్ని సమయాల్లోనూ ప్రభువుని స్తుతించే ఆత్మ ఉంటుంది. అందుకే కీర్తనాకారుడు యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నానని చెప్పగలుగుతున్నాడు.
ఆస్తి అంతస్తులు, సాంఘిక సామాజిక స్థితిగతులు, మానవ శక్తి సామర్థ్యాలు మనల్ని వైఫల్యానికి నడిపించవచ్చు. అయితే ప్రభు అన్ని సమయాల్లోనూ నమ్మదగినవాడు. దేవుని యొక్క వాక్యములో చక్కని మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ దేవుని స్తుతించే అనుభవం, ప్రతి పరిస్థితుల్లో దేవుని ఘనపరిచే అనుభవాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, నీ జీవితంలో గుండె బ్రద్దలైన పరిస్థితుల్లో ఉన్నావేమో, చెప్పుకోలేని దుఃఖాన్ని కలిగి ఉన్నావేమో, బ్రతకటం వేస్ట్ అన్నంత నిరాశతో ఉన్నావేమో, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువును బట్టి ఆనందించే విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రభు నామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ కీర్తనాకారుడు దేవుని బట్టి ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ ధీరుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని, ఎంత అద్భుతమైన విశ్వాసాన్ని ఈ భక్తుడు కలిగి ఉన్నాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించెను. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన స్థితిని ఎరిగినవాడు, మన కష్టాలను ఎరిగినవాడు, మన దుఃఖాన్ని ఎరిగినవాడు. ఆయన మాత్రమే మనల్ని ఆదరించగలిగినవాడు. ఆయనను బట్టి మనము ఆయన నామాన్ని బట్టి అతిశయించవలసిన వారమై ఉన్నాం. ప్రభుని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మహిమార్థమై ఈ లోకంలో ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు పలికిన అద్భుతమైన మాటలు ధ్యానం చేయటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరని అద్భుతమైన మాటలు మరి ప్రభువా ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ నామమున శక్తిని బట్టి నీకు వందనాలు. నీ నామమున బలాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ నామములో మీరు జరిగించిన అద్భుతమైన కార్యాలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ నామాన్ని బట్టి వేలాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వాక్యం వింటున్న ప్రతి సహోదరిని సహోదరులను జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించండి, ధైర్యపరచండి. అయ్యా, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో జీవించడానికి కావలసిన బలాన్ని, శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా దేశంలో ప్రభువా నీ పరిచర్య చేస్తున్న అయ్యా నిరాశ నిస్పృహలతో ఉన్న అయ్యా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, దుఃఖములో ఒంటరితనంతో బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. గుండె బ్రద్దలైన స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఓదార్చండి, ధైర్యపరచండి. అయ్యా, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క వాక్యంలో ఉన్న అమూల్యమైన విషయాలను మాకు తెలియజేశారు. ప్రభు, నీకు వందనాలు. ప్రభువా, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు నీవే, వారి గాయములను కట్టే దేవుడు నీవే. కాబట్టి మీరే ప్రభువా గాయపడిన వారిని స్వస్థపరచండి, ధైర్యపరచండి. అయ్యా, బలపరచమని ప్రార్థన చేయించున్నాం. ప్రభు, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ నామంలో పరిచర్య చేస్తున్నా
మరి ప్రభు సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో నీ పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి, ధైర్యపరచండి అయ్యా. నీకు వందనాలు. వారిని నీ పరిచర్యలో వాడుకొని వారిని ఇంకా అధికముగా ఆస్వాదించండి. నీ నా మహిమార్థమై జీవించడానికి కావలసిన బలాన్ని, శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.